హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ లేదా టీజీ టెట్ సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. 30 బిట్స్ సాల్వ్ చేస్తాం ఈ వీడియోలో మనము. ఇది ఈ సిరీస్లో పీవైక్యూ సిరీస్లో 16th అమ్మా. మిగిలిన 15 పీవైక్యూస్ మీకు నా ఛానల్ పేజ్లో అవైలబుల్గా ఉంటాయి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడైనా మీరు లింక్ క్లిక్ చేసి యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే, బై ద టైమ్ షీ వాజ్ 11 హర్ మార్క్స్ హ్యాడ్ deteriorated and her headmistress urged her parents to take her to a specialist. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడమ్మా? సో ఆమె 11 years ఉన్నప్పుడు వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఆమెను స్పెషలిస్ట్కి చూపించమందని. దేనికోసము? హర్ మార్క్స్ హ్యాడ్ deteriorated. సో డెటరాయరేటెడ్ అనేటువంటి పదానికి అర్థం తెలిస్తే దాని మీనింగ్ ఏమిటో ఇక్కడ మనం రాస్తాం. సో డెటరాయరేటెడ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే టు బికమ్ వర్స్ అనేటువంటి దాని మీనింగ్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో సూటబుల్ మీనింగ్ ఏదో చూడండి. ఇక్కడ చూడండి, ఇంప్రూవ్డ్. ఇక్కడ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి? మార్క్స్ బాగా తక్కువ వచ్చినాయి అని అర్థం. సో ఇంప్రూవ్డ్ అన్నా, ఎన్హాన్స్డ్ అన్నా, స్ట్రెంగ్థెండ్ అన్నా ఎక్కువ మార్కులు వస్తే అంటాం మనం. అంటే ప్రోగ్రెస్ ఇంప్రూవ్ అయింది, లేదా ఎన్హాన్స్ అయింది, లేదా స్ట్రెంగ్థెండ్ అయింది అనేది. కాబట్టి ఈ పదానికి అర్థము డెటరాయరేటెడ్ అనేటువంటి పదానికి అర్థం ఏమవుతుందంటే డిక్లైన్డ్ అంటే మనకి మార్క్స్ రావాల్సిన దానికంటే అంటే ఫాల్ ఇంటూ ఏ పూరర్ స్ట్రేట్ అని, అంటే ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇంకా తక్కువ మార్కులు వచ్చినాయి అనేటువంటి అర్థంలో మనం అయితే ఉపయోగిస్తాం. నెక్స్ట్, యాక్చువల్లీ ద ఓవరాల్ ప్యాటర్న్ ఆఫ్ ప్రోగ్రెస్ ఈజ్ క్వైట్ సాటిస్ఫాక్టరీ. సో ప్రోగ్రెస్ అనేటువంటి పదానికి యాంటనిమ్ అడుగుతున్నాడు. ప్రోగ్రెస్ అనే పదం ఇచ్చాడు, దానికి యాంటనిమ్ చెప్పాలి మనము. రిగ్రెస్, ఎన్హాన్స్, స్ట్రెంగ్త్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ కూడా అంతేనమ్మా. ఈ 3 పదాలు మీనింగ్స్ అవుతాయి, సినానిమ్స్ అవుతాయి. సో మనల్ని అడిగింది యాంటనిమ్ కాబట్టి రిగ్రెస్ మీన్స్ రిటర్న్ టు ఏ ఫార్మర్ స్టేట్ ఆర్ లెస్ డెవలప్డ్ అని. ఏమొస్తుంది మీనింగ్? లెస్ డెవలప్డ్ అని వస్తుంది. సో కాబట్టి ప్రోగ్రెస్ ఆపోజిట్ ఏంటంటే రిగ్రెస్. నెక్స్ట్, యువర్ లైఫ్ డాష్ బై దిస్ బుక్. సో ఇక్కడ చూస్తే విల్ బి చేంజ్డ్, విల్ బి చేంజింగ్ అని ఉందమ్మా. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే విల్ బి చేంజ్డ్. అంటే ఫ్యూచర్ లో జరుగుతున్నటువంటి ఒక సెంటెన్స్ ని మనం ఇక్కడ చెప్తున్నాం. ఆ పుస్తకం ద్వారా, అంటే ఇక్కడ కూడా మళ్ళీ బై అని వచ్చింది చూడండి, బై దిస్ బుక్ అని. సో దిస్ ఇస్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. అంటే ఈ పుస్తకం వల్ల నీకు చేంజ్ వస్తుంది అనేటువంటిది ఉందమ్మా. సో కాబట్టి సింపుల్ ఫ్యూచర్ లో చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాము? విల్ బి చేంజ్డ్ అంటాం. విల్ చేంజ్ అన్నా మనము సింపుల్ ఫ్యూచర్ లో చెప్తాము, బట్ యాక్టివ్ వాయిస్ లో చెప్తాం మనం. సో కాబట్టి ఇక్కడ మనము ప్యాసివ్ వాయిస్ లో ఉంది కాబట్టి విల్ బి చేంజ్డ్ అనేది మనం ఇక్కడైతే రాయవలసి ఉంటుంది. సో ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ సఫిక్స్ టు మీన్ వితౌట్ ఇన్ ద ఫియర్లెస్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ వితౌట్ అనేటువంటి పదం ఇచ్చాడు. వితౌట్ అనే పదము ఫియర్లెస్ లో ఎక్కడుందని అడుగుతున్నాడు. వితౌట్ అంటే ఏమీ లేకపోవడం కదా, అంటే లెస్ కదా ఆ సఫిక్స్. ఇవేవి కాదమ్మా. సో డైరెక్ట్ క్వశ్చన్ ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఈవెన్ దో ఇట్ వాజ్ హార్డ్ టు బైట్ ద బుల్లెట్ టామ్ ఫైనల్లీ టోల్డ్ అబౌట్ ద మిస్టేక్. సో టామ్ అనేవాడు ఆల్రెడీ ఒక మిస్టేక్ చేశాడు. సో మిస్టేక్ చేసిన దాన్ని చెప్పాలనుకుంటున్నాడు అనమాట. అందుకని అది ఈవెన్ దో ఇట్ ఈస్ బైట్ ద బుల్లెట్. సో కష్టమైన ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ హీ డన్ ఏ మిస్టేక్. సో కాబట్టి దానికి కరెక్ట్ ఆప్షన్ సూటబుల్ వర్డ్ ఏదవుతుందని అడుగుతున్నాడు. టు ఫినిష్ ఏ డిఫికల్ట్ టాస్క్ కాదు, టు ఆర్గ్యూ విత్ సమ్మన్ కాదమ్మా, టు టేక్ డేంజరస్ రిస్క్ కానీ, టు ఎండ్యూర్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంది.
బైట్ ద బుల్లెట్ అనే పదానికి. అయితే డేంజరస్ రిస్క్ అని ఎప్పుడు అతడు యాక్ట్ చేసేటప్పుడు, ఆల్రెడీ యాక్ట్ ఈస్ డన్, సో మిస్టేక్ అనేది జరిగిపోయింది. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే టు ఎండ్యూర్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందుకని ఇది రాదు. టు టేక్ ఏ డేంజరస్ రిస్క్ అనేది కూడా వస్తుంది ఎప్పుడు యాక్షన్ అనేది జరగకపోతే. సో ఆల్రెడీ ఇక్కడ యాక్ట్ అనేది జరిగిపోయింది కాబట్టి, జరిగిపోయిన మిస్టేక్ చెప్తున్నాడు కాబట్టి ఇట్ షుడ్ బి సమ్ వాట్ పెయిన్ఫుల్, కాబట్టి టు ఎండ్యూర్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హీ డిసైడెడ్ టు బ్రింగ్ అప్ ద ఇష్యూ డ్యూరింగ్ ద మీటింగ్. సో బ్రింగ్ అప్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటున్నాడు. టు ఇగ్నోర్, టు రిమూవ్, టు ఫినిష్, టు స్టార్ట్ డిస్కసింగ్. మీటింగ్ అన్నాడు కదా, మీటింగ్ లో బ్రింగ్ అప్ అనే పదం సాధారణంగా ఎందుకు వాడతాము? డిస్కషన్ స్టార్ట్ చేయడానికి వాడతాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టు స్టార్ట్ డిస్కసింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే టు ఇగ్నోర్, టు రిమూవ్, టు ఫినిష్ అంటే అక్కడ క్లోజ్ చేయడం, టు రిమూవ్ అంటే తీసేయడం, టు ఇగ్నోర్ అంటే ఎవరినైనా పర్సన్ ఇగ్నోర్ చేయడం అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బ్రింగ్ అప్ కి టు స్టార్ట్ డిస్కసింగ్ అనేది వస్తుందమ్మా. నెక్స్ట్, ఇన్ ఎ డిక్షనరీ వర్డ్స్ విత్ ద సేమ్ ప్రిఫిక్స్ సచ్ యాజ్ అంకుల్, అన్క్లియర్డ్ షుడ్ బి ఆర్డర్డ్. సో అంకుల్ అనే పదము, అన్క్లియర్డ్ అనే పదము, సో ఈ రెండు పదాలు ఇచ్చినప్పుడు ఈ రెండు పదాలు డిక్షనరీలో ఎలా ఆర్డర్ లో పెడతాము అని అడుగుతున్నాడు సఫిక్సెస్ వచ్చినప్పుడు. యాక్చువల్ గా ఇక్కడ అర్థం ఏంటంటే క్లియర్డ్ కి అన్క్లియర్డ్, క్లియర్డ్ కి అన్క్లియర్డ్. సో అన్క్లియర్డ్ అనే పదంలో మనకు అంకుల్ అని వచ్చిందమ్మా. సో మనకు డిక్షనరీ రాసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే రాస్తాం కానీ అది ప్రిఫిక్సా, సఫిక్స్ ఉందా, ప్రిఫిక్స్ ఉందా అనేది మనం అబ్జర్వ్ చేయం. సో కాబట్టి అంకుల్ ఫస్ట్ వస్తుంది, అన్క్లియర్డ్ తర్వాత వస్తుంది. కాబట్టి బై దేర్ సిమానటిక్ మీనింగ్ కానీ లెంగ్త్ ఆఫ్ ద వర్డ్ ని బట్టి కానీ డిక్షనరీలో ఉండదు. ఆల్ఫాబెటికలీ అదే ప్రిఫిక్సెస్ కూడా ఉండదమ్మా, ప్రిఫిక్సెస్ కూడా ఉండదు. ఆల్ఫాబెటికల్లీ బై ద క్యారెక్టర్స్ ఫాలోయింగ్ ద ప్రిఫిక్స్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రిఫిక్స్. అంకుల్ తర్వాత నాకు ఏ వచ్చింది కదా, సో కాబట్టి అంకుల్ తర్వాత అన్క్లియర్డ్ అనేటువంటి పదం వస్తుంది డిక్షనరీలో. అంటే ఫస్ట్ ఈ పదము తర్వాత ఈ పదం ఉంటుంది. అంతేగాని క్లియర్డ్ కాబట్టి సి ఆల్ఫాబెటిక్ లెటర్ సిలో ఉండగా సి ఉన్న పదాల్లో ఇది రావాలని లేదమ్మా. అలాగే ప్రిఫిక్స్ లో యుఎన్ అనే ప్రిఫిక్సెస్ అన్ని కలిపి ఒక అన్హ్యాపీ ఉంటుంది, అన్క్లియర్డ్ ఉంటుంది, ఇలా ప్రిఫిక్సెస్ అన్ని రావాలని లేదు. ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉందో ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ యూజెస్ కామాస్ విత్ ద కొటేషన్. కొటేషన్స్ కామా వచ్చినప్పుడు ఇక్కడ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి, మనకి కొటేషన్ కానీ కామా కానీ ఏం చేస్తుంది, ఇట్స్ సెపరేట్. కామా సెపరేట్ చేస్తుంది. ఏం సెపరేట్ చేస్తుంది? డైరెక్ట్ కొటేషన్. డైరెక్ట్ కొటేషన్ ని కామా సెపరేట్ చేయాలమ్మా. డైరెక్ట్ కొటేషన్ ని కామా సెపరేట్ చేయాలి. దేని నుంచి? ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్. రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్, మొత్తం సెంటెన్స్ నుంచి మనకి ఇది చేయాలి. ఇక్కడ అంటే హీ సెడ్ అనేది సెంటెన్స్, కొటేషన్ మార్క్స్ లో ఉన్నది ఈ పదం. సో ఈ రెండిటికి మధ్య కామా రావాలమ్మా. ఈ రెండిటికి మధ్య కామా లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చారు, ఇక్కడ లేదు. కాబట్టి కామా ఉన్నది ఏదమ్మా? ఇక్కడ. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ సెంటెన్స్ కి కొటేషన్ మార్క్స్ కి మధ్యలో కామా ఉండాలి. ఎక్కడైతే అలా ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ టైం, యూ షుడ్ స్టార్ట్ నౌ. ప్రాజెక్ట్ ని టైం ప్రకారం పూర్తి చేయాలంటే ఇప్పుడే నువ్వు బయలుదేరాలనేటువంటిది వచ్చింది. సో దిస్ ఇస్ ఎ సింపుల్ సెంటెన్స్. ఈ సింపుల్ సెంటెన్స్ ని మనల్ని ఎలా మార్చమంటున్నాడు? కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి చేంజ్ చేయమంటున్నాడు. సో కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి చేంజ్ చేయమంటున్నాడు. కాంప్లెక్స్ అమ్మ. ఇక్కడ సో వచ్చింది, యూ షుడ్ స్టార్ట్ నౌ, సో యూ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ టైమ్. సో దిస్ ఈజ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అమ్మ. యూ షుడ్ స్టార్ట్ నౌ ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ యువర్ వర్క్. సో ఇఫ్ అనేది మనకు వచ్చేసింది. సో కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్, అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది కాబట్టి ఇదేమో కోఆర్డినేటింగ్ కంజంక్షన్, ఇదేమో సబార్డినేటింగ్ కంజంక్షన్. సో ఇఫ్ అనే పదం వచ్చింది కాబట్టి మనకి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. యూ నీడ్ టు స్టార్ట్ నౌ బికాజ్ ఇక్కడ కూడా మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. యూ వాంట్ టు ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ టైం. అయితే ఇక్కడ ఈ సెంటెన్స్ వేరుగా ఉంది. అంటే టు ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ అనేది మనకు కావాలి.
యూ షుడ్ స్టార్ట్ నౌ, అంతేగాని యూ షుడ్ స్టార్ట్ నౌ బికాస్ యూ వాంట్ టు ఫినిష్ అనేది వస్తుంది. సో ఆ మీనింగ్ కొంచెం నెగిటివ్ గా వస్తుంది కాబట్టి, అంటే ఫస్ట్ జరగాల్సిన యాక్షన్ తర్వాత జరగాల్సిన యాక్షన్ వస్తుంది కాబట్టి యూ నీడ్ టు స్టార్ట్ నౌ ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ యువర్ ప్రాజెక్ట్. అంటే చెయ్యాలి అనుకుంటే అని, చెయ్యాలి కాబట్టి అని కాదు కదా. సో అందుకని కరెక్ట్ సూటబుల్ సెంటెన్స్ ఏంటంటే ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, స్టార్ట్ వర్కింగ్ నౌ టు కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ టైం. ఇది సింపుల్ సెంటెన్స్, ఇది సింపుల్ సెంటెన్స్. కాబట్టి ఇవి రెండు కూడా కాంప్లెక్స్ సెంటెన్సెస్. బట్ మనకి ఇచ్చిన సెంటెన్స్ కి సూటబుల్ అయ్యేది ఏంటంటే ఆప్షన్ 2 అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఆర్టికల్స్ ఏ యాన్ లో ఉపయోగిస్తున్నాడమ్మా, కాబట్టి ఓల్డ్ అనే పదం ముందు యాన్ రావాలా. ఓ అనే సెంటెన్స్ ఉంది కదా, అంటే అచ్చు ఓవెల్ సౌండ్ వస్తుంది. ఓల్డ్ లో ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి, ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ముందు యాన్ రావాలి. సో యాన్ అనే పదం రావాలి ఓల్డ్ కు ముందు, అంటే యాన్ ఓల్డ్ అనాలి. ఇక్కడ ఏ ఓల్డ్ ఉంది, ఇక్కడ యాన్ ఉంది, ఈజ్ ఓల్డ్, ఇక్కడ యాన్ ఓల్డ్, మళ్ళీ ఇక్కడ టీవీ సెట్స్ అన్నాడు. టెలివిజన్ అంటే ఒకటే కదా, సో కాబట్టి ఇది కూడా కాదు. కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుంది, ఆప్షన్ 2 ఇట్ ఈస్ అన్ ఓల్డ్ టెలివిజన్ సెట్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ ద ఫీలింగ్. హి వాక్స్ టు స్కూల్ ఎవ్రీ డే, ఇది డైలీ యాక్టివిటీ. డైలీ యాక్టివిటీ ఇది రోజు జరిగే పని, రొటీన్. ఐ ఆమ్ ఫీల్ వెరీ హ్యాపీ టుడే, ఇదే కదా ఫీలింగ్ చెప్తుంది. సో కాబట్టి ఆప్షన్ 2 రైట్ అవుతుంది. ఇవి కూడా చూడండి, కెన్ యూ ఓపెన్ ద విండో, సో ఇది క్వశ్చన్ మార్క్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో దీంట్లో ఫీలింగ్ ఉండదు. ప్లీజ్ షట్ ద కంప్యూటర్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్, రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా, ఫీలింగ్ చెప్తుంది కాబట్టి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్. ఎన్సైక్లోపీడియా, ఎన్సైక్లోపీడియా, ఎన్సైక్లీ కాదు, ఎన్సైక్లోపీడియా ఇది కూడా కాదు. ఈ ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. బట్ ఆప్షన్ 4 కూడా కరెక్టే, ఆప్షన్ 4 కూడా కరెక్టే. దిస్ ఈజ్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. అమెరికన్ ఇంగ్లీష్ లో మనకి ఎన్సైక్లోపీడియా స్పెల్లింగ్, బ్రిటిష్ ఇంగ్లీష్ లో ఎన్సైక్లోపీడియా స్పెల్లింగ్ ఇలా ఉంటుంది. రెండు స్పెల్లింగ్స్ కరెక్టే. సో ఆప్షన్ 2 ఆప్షన్ 4 కూడా ఇక్కడ మనకి కరెక్టే అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ నుంచి, జాన్ సెడ్ టు మేరీ యు ఆర్ ఇన్నోసెంట్. సెడ్ టు వచ్చిందంటే ఎప్పుడు సెడ్ టు ఎలా మారుతుంది మనకి, రిపోర్టెడ్ స్పీచ్ లో టోల్డ్ అని మారుతుంది. జాన్ మేరీ అలాగే ఉంటుంది. మేరీకి చెప్తున్నాడు కాబట్టి యు ఏమవ్వాలి, షీ అవ్వాలి. ఆర్ ఏమవుతుందమ్మా, యు అనేది షీ అయింది కాబట్టి ఆర్ ఏమవుతుంది, వాజ్ అవుతుంది. కాబట్టి జాన్ టోల్డ్ మేరీ దట్ షీ వాజ్ ఇన్నోసెంట్. సో షీ వాజ్ ఇన్నోసెంట్ ఎక్కడుంది, ఫస్ట్ సెంటెన్సే ఉంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్. హ్యాజ్ ఇన్నోసెంట్ రాదు, యు ఎందుకు వస్తుంది, మళ్ళీ యు రాదు. సో కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్, అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వెదర్ వీ విల్ గో టు బీచ్ దిస్ వీకెండ్ డిపెండ్స్ ఆన్ ది వెదర్. సో దీంట్లో నౌన్ క్లాజ్ ఏది అంటున్నాడమ్మా. అసలు నౌన్ క్లాజ్ అంటే ఏమిటి, నౌన్ క్లాజ్ అంటే ఏమిటి, నౌన్ క్లాజ్ యాక్ట్స్ యాజ్ ఎ సబ్జెక్ట్. నౌన్ క్లాజ్ యాక్ట్స్ యాజ్ ఏ సబ్జెక్ట్. అది ఎంత పెద్దగా అయినా ఉండమ్మా, అదంతా కూడా సబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్. నౌన్ మామూలుగా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మనకు సబ్జెక్ట్స్ కింద ఉంటాయి, బట్ నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ కింద ఉంటుంది సెంటెన్స్ లో. సో ఇచ్చిన సెంటెన్స్ లో ఇదంతా కూడా వెదర్ వీ విల్ గో టు ద బీచ్ దిస్ వీకెండ్ అనే పదం ఉంది చూడండి, ఇదంతా కూడా నౌన్ క్లాజ్, ఇదంతా కూడా నౌన్ క్లాజ్. ఇది వెర్బ్ అమ్మా, డిపెండ్స్ అనేది యాక్చువల్ గా ఇది వెర్బ్. సో ఇది సబ్జెక్ట్ అనమాట. సో దిస్ సబ్జెక్ట్ ఈజ్ యాక్ట్స్ యాజ్ నౌన్ క్లాజ్. కాబట్టి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటంటే డిపెండ్స్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ వెదర్ అంటే ఇది వెర్బ్ కదా, టు ద బీచ్ అంటే ఇది ప్రిపోజిషన్ ఇది. సో వీ విల్ గో అనేది కాదు, కాబట్టి మొత్తం వెదర్ వీ విల్ గో టు ద బీచ్ దిస్ వీకెండ్ అనేది మనకి మొత్తం నౌన్ క్లాజ్ అవుతుంది, ఎందుకంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ బూట్ లిక్కర్ ఆర్ ఫ్లాటరర్. అంటే ఒకరికి వంగి ఉండడము లేదా పని చేయడము అనేటువంటి అర్థంలో వస్తుంది. దట్ ఈస్ సైకోపాంట్. ఎక్సెసివ్ ఒబీడియంట్, ఎక్సెసివ్ ఒబీడియంట్, ఎక్సెసివ్ ఒబీడియంట్.
సో ఎవరికైనా ఎక్కువగా ఒబీడియంట్ గా ఉంటే వాళ్ళని బూట్ లిక్కర్ అని అంటాము. మామూలుగా ప్యాట్రియాట్ అంటే తెలుసు కదా, మనకు దేశభక్తి ఉన్న వాళ్ళని మనం ప్యాట్రియాట్స్ అంటాము. ఫిలాంథ్రపిస్ట్ అంటే మనకి ఏదైనా పూర్ పీపుల్ కి వాళ్ళకి హెల్ప్ చేయడము, డొనేషన్స్ ఇవ్వడము వాళ్ళని. మిసాంథ్రపిస్ట్ అంటే ఫిలాంథ్రపిస్ట్ కి మనకి ఆపోజిట్ పర్సన్ అంటాం. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ ద న్యూస్ డాష్ ద ఎంటైర్ నేషన్. చూడండి ఇక్కడ న్యూస్ అనే పదం ఉంది. ఈ న్యూస్ అనే పదము సింగులర్ అన్కౌంటబుల్ నౌన్ అమ్మ. సింగులర్ అన్కౌంటబుల్ నౌన్ ఎప్పుడైతే అయిందో, సింగులర్ అయిందో, న్యూస్ షాక్స్ అవుతుంది. ఎందుకంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి సెంటెన్స్ మనకి ఎందులో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ద న్యూస్ షాక్స్ ద ఎంటైర్ నేషన్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇంపెరేటివ్ సెంటెన్స్. ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే ఏం రావాలి మనకి, రిక్వెస్ట్ రావాలి, లేకపోతే కమాండ్ ఉంటుంది. వేర్ ఈస్ ద నియరెస్ట్ ఫార్మసీ, క్వశ్చన్ మార్క్ ఉందమ్మా. సో దిస్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్లీజ్ టేక్ అవుట్ ద ట్రాష్. ఎస్, ఇక్కడ రిక్వెస్ట్ ఉంది కదా, ఇదే ఇంపెరేటివ్ సెంటెన్స్. వావ్ దట్ వాజ్ అమేజింగ్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ, అగైన్ ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద చెఫ్ ప్రిపేర్డ్ ఎ డెలీషియస్ మీల్ డాష్ ద గెస్ట్స్ వర్ ఇంప్రెస్డ్ విత్ హిస్ కులినరీ స్కిల్స్. సో ఆ చెఫ్ వంటవాడు అద్భుతమైన ఆహారాన్ని అయితే తయారు చేశాడు. సో అతని వంటకు సంబంధించిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి గెస్ట్స్ అందరూ ఇంప్రెస్ అయ్యారని చెప్తున్నాడు, అతని కుకింగ్ స్కిల్స్ కి. సో కాబట్టి కాన్సిక్వెంట్లీ, ఎట్, ఫర్ ఎగ్జాంపుల్, సిమిలర్లీ. సో ఇది పక్కా సూటబుల్ వాడేమ్మా కాన్సిక్వెంట్లీ. ఎందుకంటే ఎట్ అంటే కాంట్రాస్ట్ అని వస్తుంది. కాంట్రాస్ట్ అంటే అతను వంట బాగా చేసిన గెస్ట్ కి నచ్చలేదు అంటే అప్పుడు ఎట్ అనే పదం వాడతాం. కానీ అతను వంట బాగా చేశాడు, ఆ పదార్థాలన్నీ కూడా గెస్ట్ కి నచ్చినాయి కాబట్టి కాన్సిక్వెంట్లీ కాజ్ అండ్ రిలేషన్షిప్ వస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ వస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్. సో అతను వంట బాగా చేయడం వల్ల గెస్ట్ అందరికీ నచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుందమ్మా, కాన్సిక్వెంట్లీ వస్తుంది. సిమిలర్లీ, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఉదాహరణ చెప్పడానికి, సిమిలర్లీ అంటే రెండు కూడా మనకి ఈక్వల్ గా ఉండాలి. సో అలాంటిది ఇక్కడ లేదు కాబట్టి కాన్సిక్వెంట్లీ అని వస్తుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ అంటే ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ట్రేడ్స్ అండ్ ప్రొఫెషన్స్. సో కింద వాటిలో ప్రొఫెషన్స్ ఏమున్నాయో చూస్తే, ట్రేడ్స్ ఏమున్నాయో చూస్తే మనకి తెలిసిపోతుంది. ప్రాపర్ నౌన్ అన్నాడు కదా, పేర్లే ఉంటాయి. లయన్ అనేది ప్రాపర్ నౌన్ కాదు, గోట్ అనేది ప్రాపర్ నౌన్ కాదు, అందరినీ కామన్ గా చూపిస్తాడమ్మా. లయన్ గాని గోట్ గాని దే ఆర్ కామన్ నౌన్స్. ఎందుకంటే మనము లయన్ అంటే ఒక లయన్ ని డినోట్ చేయము, అలాంటివి చాలా ఉంటాయి కదా, అన్నిటినీ లయన్ అనే అంటాం. అలాగే గోట్ అనుకోమ్మా, గోట్ అనేది కూడా ఒకదాన్ని మనము డినోట్ చేయడానికి ఉండదు, ఎందుకంటే అలాంటివి చాలా ఉంటాయి. సో కాబట్టి మనకి ఇక్కడ లయన్ గాని గోట్ గాని అవదు. ఇంకా అలాగే ప్రొఫెషన్ కూడా కాదు, అదేం ప్రొఫెషన్ కాదు. సో ప్రొఫెషన్ కానప్పుడు ద హిందూస్ ఇన్ ఇండియా. సో హిందూస్ అంటే ఒక పర్సన్ ని రిప్రజెంట్ చేయట్లేదు కదా, ఇక్కడ కూడా కొంతమందిని, గ్రూప్ ఆఫ్ పీపుల్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా కాదమ్మా. కానీ ఇక్కడ చూడండి, న్యూటన్ ద సైంటిస్ట్ అనేది ప్రొఫెషన్ కదా, సైంటిస్ట్ అనేది ప్రొఫెషన్ కాబట్టి. సో కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ డాష్ ఫినిష్ ద రిపోర్ట్ టుమారో. సో ఐ డాష్ ఫినిష్ ద రిపోర్ట్, ఐ విల్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ సింపుల్ ఫ్యూచర్, ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది. వుడ్ గాని, షుడ్ గాని, కుడ్ గాని అయ్యే అవకాశం లేదమ్మా. ఎందుకంటే
వుడ్ అంటే ఎప్పుడు వాడతాం మనము? ఏదైనా సరే మనకి పొలైట్ రిక్వెస్ట్ ఏదైనా అవసరమైతే అప్పుడు మనము వుడ్ అనేది ఉపయోగిస్తాం. షుడ్ ఎప్పుడు వాడతాము అంటే సమ్ అడ్వైజ్ ఆర్ రికమెండేషన్ కి. కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ. ఇక్కడ క్లియర్ గా టుమారో అని ఇచ్చేసాడు కాబట్టి సింపుల్ ఫ్యూచర్ లో మనము సెంటెన్స్ అయితే రాస్తాం. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ బికాజ్ యాజ్ అ సబార్డినేటింగ్ కంజంక్షన్. బికాజ్ హీ వెంట్ టు బెడ్ హీ వాస్ టైర్డ్. సో అతను బెడ్కే వెళ్ళాడు కాబట్టి టైర్డ్ అవడం అనేది రాంగ్. షీ వాజ్ లేట్ బికాజ్ ద ట్రాఫిక్ వాజ్ బ్యాడ్. ఇది కరెక్ట్ అమ్మా, ఇక్కడ కరెక్ట్ గా యూజ్ చేసాం. ఆమె లేట్ వచ్చింది, ఎందుకు లేట్ అయింది అంటే ట్రాఫిక్ వల్ల అని. సో ఇక్కడ బికాస్ కరెక్ట్ గా సూట్ అయింది. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ దే వెంట్ అవుట్ సైడ్. వర్షం పడుతుంటే బయటికి వెళ్ళారంట కాబట్టి కాదు. ఐ విల్ గో బికాస్ ఆఫ్ హోమ్. సో బికాస్ ఆఫ్ అనేది ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ గా లేదు. సో కాబట్టి ఆప్షన్ 2 లో మనకి కరెక్ట్ గా ఉపయోగించబడింది. చూస్ ద సెంటెన్స్ దట్ యూజెస్ సబార్డినేటింగ్ కంజంక్షన్ టు షో కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ ఉండాలి. వీ విల్ గో టు బీచ్ వెన్ ద సన్ కమ్స్ అవుట్. సో సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత వెళ్తామన్నాడు. ఇక్కడ కాంట్రాస్ట్ ఏముంది? పాజిటివ్ సెంటెన్స్ ఉంది. షీ ఫినిష్డ్ హర్ హోమ్ వర్క్ బిఫోర్ షీ వాచ్ టీవీ. సో ఇక్కడ టైం మనకి తెలుస్తుంది. ఇక్కడ కూడా టైం మీద డిపెండ్ అవుతుంది. అంటే సూర్యుడు ఉదయిస్తే వీళ్ళు వెళ్తారు, ఆమె పని చేస్తే టీవీ చూస్తుంది. షీ ఫినిష్డ్ హర్ హోమ్ వర్క్ బిఫోర్ షీ వాచ్ టీవీ చూడక ముందే ఆమె ఏం చేస్తుంది? హోంవర్క్ పూర్తి చేస్తుంది. ఆల్దో హీ వాస్ టైర్డ్ హీ కెప్ట్ వర్కింగ్. సో దిస్ ఈస్ కాంట్రాస్ట్. మనల్ని అడిగింది కాంట్రాస్ట్ కదా. అతను అలసిపోయి ఉన్నా సరే పని చేస్తున్నాడు. సో ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. హీ వెంట్ టు ద స్టోర్ బికాస్ హీ నీడెడ్ మిల్క్. ఇది కూడా ఒక కాజ్, రీజన్ అమ్మా. ఇది రీజన్. అతనికి పాలు కావాలి కాబట్టి స్టోర్కి వెళ్ళాడు. సో కాబట్టి ఇక్కడ కూడా కాదు. కాంట్రాస్ట్ ఎక్కడ వచ్చింది మనకి? ఆప్షన్ 3 లో వచ్చింది. నెక్స్ట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ డైరీ. డైరీలో మొట్టమొదటి భాగంలో ఏం రాస్తామంటే సమరీ ఆఫ్ డేస్ ఈవెంట్స్ రాస్తాము. వెంటనే పర్సనల్ రిఫ్లెక్షన్, డేట్ అండ్ టైం రాస్తాం. డైరీ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? డేట్ అండ్ టైం అనేది అయితే రాస్తాము. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ ఎందుకు ఇస్తాము? ఎవరన్నా పిలవడానికి మనం ఇస్తాం. ప్రొవైడ్ సమ్మరీ, ఈవెంట్ సమ్మరీ ఉంటుందా? ఏదో తక్కువ ఉంటుంది. రిక్వెస్ట్ సమ్వన్ టు అటెండ్ ఈవెంట్. ఎస్, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రిక్వెస్ట్ సమ్వన్ టు అటెండ్ అన్ ఈవెంట్. సో ఈవెంట్ కి రండి అని ఇన్విటేషన్ ఇస్తాం. డీటెయిల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ హిస్టరీ, ఇవి ఏవో కొన్ని ఉంటాయి. కానీ ఇన్విటేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఎవరినైనా సరే మీరు రండి ఈ ఫంక్షన్ కి అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యావ్ ఉండాలి, హ్యాజ్ ఉండాలి, నాట్ ఉండాలి. హ్యావ్, హ్యాజ్, నాట్ ఉంది చూడండి అమ్మా ఇక్కడ. సో ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ డు నాట్ బేస్ ఫామ్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వాజ్ వర్ నాట్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ బేస్ ఫామ్ ఆఫ్ వెర్బ్ అంటే ఇది సింపుల్ ఫ్యూచర్. ఇది ఏమవుతుంది? ఇది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్ కానిది అంటున్నాడు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్ రావాలి. షీ హ్యాస్ బీన్ రీడింగ్, దే హ్యావ్ బీన్ ట్రావెలింగ్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. ఈ మూడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హీ హ్యాస్ ఫినిష్డ్ వర్క్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ ఇందాక చెప్పుకున్నాం మనం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద కీస్ ఆర్ డాష్ ద డ్రాయర్. డ్రాయర్ లోపల ఉన్నాయి అంటే సొరువులో ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి ఇన్సైడ్ ఆఫ్ అని చెప్తాం. ఈ మూడు రాంగ్ అవుతాయి. నెక్స్ట్ డాష్ ద రెయిన్ దే వెంట్ ఫర్ ఎ వాక్. సో ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్, ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ వర్షం వచ్చినా సరే ఇక్కడ కాంట్రాస్ట్ ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ రెయిన్ దే వెంట్ ఫర్ ఎ వాక్. వర్షం వస్తున్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? వర్షంలో అయినా సరే నడవడానికి వెళ్ళారని చెప్పేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ చదివి మనము దానికి క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది చైల్డ్ లేబర్ గురించిన పారాగ్రాఫ్ అమ్మ, ఒకసారి మీరు కూడా చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. సో ఇండియాలో చైల్డ్ లేబర్ ఏ రకంగా ఉంటుంది, అలాగే దానికోసం అని చెప్పేసి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం కండక్ట్ చేస్తున్నారు, దీన్ని ఎలా ఆప్ చేయాలనేటువంటి చిన్న పారాగ్రాఫ్ అయితే మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఐడెంటిఫై మెయిన్ ఫోకస్ ఆఫ్ ఎఫర్ట్స్ టు కంబోట్
చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో చైల్డ్ లేబర్ లేకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. సో అది కలిగిస్తే చైల్డ్ లేబర్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి ఆ ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ పారాగ్రాఫ్ ఇచ్చాడు లాస్ట్ క్వశ్చన్ లో కూడా. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఎఫర్ట్స్ టు అడ్రస్ చైల్డ్ లేబర్ ఫేస్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్. అది ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది సెంటెన్స్ లోనే, పారాగ్రాఫ్ లోనే ఉంది. ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా చేయాలని చెప్పేసి సో ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇది టెట్ ఎగ్జామ్ కి సంబంధించిన ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి 30 బిట్స్ మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము, అలాగే కంటెంట్ వీడియోస్ కోసము. మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.